హలో ఫ్రెండ్స్, హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు గూగుడికి వెళ్ళొచ్చాను. మీరు ఎంతమంది వెళ్ళొచ్చారో కామెంట్ చేయండి. అలాగే గూగుడు కుల్లాయ స్వామి ఏమి దర్శనమిస్తున్నారండి. గూగుడు కుల్లాయప్ప స్వామి ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ, హైదరాబాదు, అలాగే బెంగళూరు, మద్రాస్, తమిళనాడు, ఎక్కడెక్కడి నుంచో గ్రామాల నుండి, జిల్లాల నుండి, రాష్ట్రాల నుండి, అలా దేశాల వైపు కూడా మన గూగుడి కుల్లాయప్ప గారి దర్శనార్థం బయట వారు కూడా వస్తున్నారండి. మీరు కూడా అలాగే దర్శనం చేసుకోండి. గూగుడు కుల్లాయప్ప స్వామి దర్శనం చాలా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి గూగుడులో. ప్రతి ఒక్కరూ వెళ్ళి దర్శనం చేసుకోండి. ఆ గూగుడు కుల్లాయ స్వామి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎంతమంది అక్కడికి వెళ్ళొచ్చారో కామెంట్ చేయండి. అలానే గూగుడు క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు మీరు ఎన్నిసార్లు వెళ్ళొచ్చారో కూడా కామెంట్ చేయండి. ఓకే మామ, మీరు ఇంకా మన శ్రీ గూగుడు కుల్లాయ స్వామి వెలసిన బావి ఇదే బావే. ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోండి. ఇవి మాత్రం మిస్ కాకండి ఎవరు. అలాగే క్యూ లైన్లు మాత్రం భారీగా ఉన్నాయి మామ ఈరోజు గూగుడులో. మేము కూడా ఆ క్యూ లైన్లో కూడా వెళ్ళి చూసాము. చాలా రద్దీగా ఉంది. భక్తాదులందరూ అదే దారంటే వెళ్ళాలి. చూడండి, దేవస్థానము వెనక సైడ్ నుంచి వెళ్ళాలి దర్శనానికి ప్రతి ఒక్కరు. చూడండి, వెళ్దామా అక్కడికి? చాలా రద్దీగా ఉంది. మన గూగుడు కుల్లాయ స్వామి దర్శనార్థం ఎక్కడి నుంచో, దూర ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి, ఎక్కడి నుంచో వస్తున్నారు. నేను మా పిల్లలు ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. ఈ టూరు తెగ ఎంజాయ్ చేసామండి మేమైతే. మీరు కూడా ఆ గూగుడు కుల్లాయ స్వామిని దర్శనం చేసుకోండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. గూగుడుకు వెళ్ళే దారిలో మనకు కాసిరెడ్డి నాయన ఆశ్రమం కలదు. ఇక్కడ ఎవరికైనా కానీ సమయానికి భోజనం ఆకలి తీర్చేది కాసిరెడ్డి నాయన ఆశ్రమం. ఒకసారి చూడండి. ఆశ్రమం కొత్తలపల్లి టు గూగుడు వెళ్ళే దారి. ఇక్కడ ఉచితంగా భోజనాలు పెడుతూ ఉంటారు. నిత్యాన్నదానము ఇక్కడే. చూడండి ఒకసారి. అన్న పేరు బత్తలపల్లి టు గూగుడు వెళ్ళే మార్గంలో ఏకపాదంపల్లి అన్న పేరు వస్తుంది. అన్న పేరు సూర్యనారాయణ. వెళ్ళండి. అలాగే మన ప్రయాణం ముందుకు కొనసాగుతూ ఉంది. గూగుడుకు వెళ్ళేది చూడండి. ఆకలి అన్న వారికి అన్నం పెడుతూ ఉంటారు ఇక్కడ. గూగుడు కుల్లాయ స్వామి వెలిసిన బావి దగ్గరికి అయితే వచ్చేసామండి. చూడండి, దగ్గరే ఉన్నాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ప్రజెంట్ గూగుడు కుల్లాయ స్వామి వెలిసిన బావి దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, గూగుడికి వెళ్ళే మార్గము. మేము ధర్మవరం నుంచి వచ్చాము. అలాగే ఆ బావి దగ్గరికి వెళ్ళాలంటే ఇదే దారి నుండే వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ మీరు ఎక్కడి నుంచి అయినా రండి. ఇవన్నీ మాత్రం దర్శనం మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. మన గూగుడులో వెలిసిన గూగుడు కుల్లాయప్ప స్వామి ఆ బావి ఇక్కడే. చూపిస్తాను, వెళ్దాం రండి. గూగుడు కుల్లాయ స్వామి వెలిసిన బావి ఇదే. చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నది గూగుడులోని
మన గూగుల్ కుల్లాయ స్వామి వెలసిన బావి, ఆ బావి దగ్గర అయితే ఉన్నాము. చూడండి ఒకసారి. ఆ స్వామికి సంబంధించింది నమాజ్ కట్ అవుతుంది. ఇక్కడికి ఎవరైనా కానీ చదువుకులు చేసుకోవడానికి వీలుగా ఇక్కడ గూగుల్ కుల్లాయ స్వామి దేవస్థానం వారే ఇక్కడ నిర్మించారు. ఇక్కడ కొత్తగా రూమ్ కూడా నిర్మిస్తున్నారు. చూడండి అక్కడ. ధర్మవరము. ఈ స్వామి గురించి కొంచెం చరిత్ర చెప్పండి. ఈ రోజు మనకి ఈడ బాయిలో వెలిసిన మన కుల్లాయ స్వామి గారి గురించి మీరు 2 మాటలు చెప్పాలి. చెప్తాము చెప్పండి అన్న. ఇక్కడ ఏమైందంటే ఇంతకుముందు గొర్రెల నా గూడు అని కొండనని వస్తాడు. గొర్రెలు డైలీ గొర్రెలు దూసుకొని వస్తున్నాడు. వస్తుంటే నన్ను తీసుకొని పోదురా అంటున్నాడు ఆయన కుల్లాయ స్వామి. ఆయన పోయి ఊర్లో చెప్పాడు. ఏమని చెప్పాడు? ఏందో బాల్యం నన్ను పిలుస్తాంది భార్యకు అందరికి ఊరు ప్రజలకు పెద్దలకు అని చెప్పినాడు. చెప్తే వాళ్ళు ఎవరు పట్టించుకోలే. దినానికి ఇక్కడ వచ్చినప్పుడే పిలుస్తాంది. తీపి చేసుకొని పొద్దున్నే మళ్ళా మధ్యాహ్నం టైంలో ఆ గుడికి సంబంధించినంతా కొండన్న వాళ్ళ మంగళూరు అంతా మొత్తం సాయిబులు అంతా వచ్చి ఊర్లో వచ్చి యాట్లు కోసుకొని ఒక ఉన్నభోజన మధ్య తీపి ఒక రోజు వాటిని కోసం తిని ప్రజలు పెట్టి పోతారు. అదే రోజు అది వచ్చేసి మళ్ళా ఉగాది నెలలో అట్లా మళ్ళీ వచ్చేసి ఇప్పుడు మనం గుండం వెళ్ళాలంటే స్వామి బయటికి వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చి వాళ్ళు పూజ చేసుకొని పోయి అది చేయాలి. అది ఫ్రెండ్స్, మన గూగుల్ కుల్లాయ స్వామిది చరిత్ర ఈ అన్నగారు చెప్పినట్లు ఈ రోజు తెలుసుకోవడం, ఇంకా మీరు కూడా తెలుసుకోవాలని నా ఆకాంక్ష. చూస్తూనే ఉండండి ధర్మవరం టైగర్ యూట్యూబ్ ఛానల్. ఎవరు బాయ్? మదనపల్లి నుంచి కూడా వచ్చారన్న. ఏం పేరన్నా? ఖాదర్వలి అన్నగారు. ఇక్కడ విశేషం ఏమన్నా ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడ గూగుడికి? ఇక్కడికి 10 ఏళ్ళ నుంచి వస్తున్నారు. 10 ఏళ్ళ నుంచి వస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి. ఆ దేవుని పైన అయితే చాలా నమ్మకం ఉంది. ఏమైనా పనులు అయినాయన్నా? అయినాయి. విశ్వాసంగా దాపక్క రేకులు అవన్నీ పైపులు అన్ని తీసిచ్చిన. ఈ రోజు మీరేనా స్పాన్సర్ చేసినారా? ఈ రోజు చూడండి గైడ్స్, ఇక్కడ రూమ్ కడుతున్నారు. ఆ రూమ్ కి పైపులన్నీ ఈ అన్నగారులన్నీ ఇక్కడ రూమ్ కడుతున్నారు. ఇక్కడ గూగుల్లోనే మన బావిలో వెలిసిన గూగుల్ కుల్లాయ స్వామి ఆ పైపులన్నీ అన్నగారే ఇచ్చారు. చాలా గొప్ప విషయం అన్న. మీతో మేము కూడా మాట్లాడడం అన్న. మీది ఎర్రపల్లి అన్నగారిది. మీరు 2 రోజుల నుంచి ఇంకా ఈ రోజేనా స్టార్ట్? అదేమి మీద తిరుపతి నాయుడు. తిరుపతి నాయుడు. ఏ ఊరు? గంగనపల్లి గ్రామం. పెద్దరంగపల్లి కొడుకులంట వీళ్ళు. ధర్మవరం నుంచి మేము వచ్చాము గూగుడికి. ఈ శ్రీ గూగుడు కుల్లాయప్ప స్వామి బావిలో వెలిసిన దగ్గర ఉన్నాం మనము. ఇక్కడ నీళ్ళ ట్యాంక్ కూడా ఉంది. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వారు ఒక రోజు ఉండి ఇక్కడ భోజనాలు కానీ ఏదైనా కానీ ఇక్కడ శాకాహారి కానీ ఎవరైనా కానీ నాన్ వెజ్ చేసుకునేవారు కానీ ఇక్కడ ఒక రోజు ఉండి నీరు వసతి ఎంత అనుకూలంగా ఉంది. ఇక్కడ రూమ్ కూడా కడుతున్నారు కొత్తగా. స్వామిని పెడతాము. అక్కడ స్వామి కూడా ఉంటారు. స్వామి ఫోటో పెడతారు అక్కడ. అన్న ఒక మాట్లాడుదాం అన్న. మీరు చెప్పండి. ఇప్పుడు మీరు ఏదో చెప్తారు. మేము బోర్ ఇచ్చినారు. అన్నగారు బోర్ ఇచ్చారంట. ఇక్కడ కొత్తగా వేయించినారంట. అన్నగారు మోటార్ బిగిస్తున్నారంట తాగడానికి సప్లై. చాలా మంది ఇక్కడ. ఈ ప్లేస్ కూడా ఈ అన్నవారిదేనంట. ఇక్కడ ఈ ప్లేస్ కూడా ఈ అన్నవారిదేనంట. స్వామికి ఎంత కావాల్సిన ఇస్తాం. స్వామి గూగుడు కుల్లాయ స్వామికి ఎంత కావాలన్నా ఇస్తామంటున్నారు అన్నగారు. చాలా కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చే వారందరికీ ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండాలని ఈ అన్నగారు ఆశ. మీరు కూడా దయచేసి గూగుడు కుల్లాయ స్వామికి వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా మా ప్రార్థన.
చూస్తూనే ఉండండి ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. ఓకే. ఏ దానికి కడుతున్నారు? మనం స్వామిని నిలబెట్టాలని చెప్పేసి కడుతున్నాం ఇక్కడ. స్వామిని మన పుల్లయ్య స్వామిని. ఫోటోనా విగ్రహం మాత్రం? ఫోటోనే చేపించుకొచ్చినాం. పెద్దది 6 అడుగులు ఎత్తుంది, 4.5 అడుగు ఎడెళ్తుంది. దాంట్లో మనం చెయ్యాలని చెప్పేసి మన దాతలు కట్టిస్తున్నారు ఇక్కడ. దాతలు స్పాన్సర్ చేసింటే రూమ్ కడుతున్నారు. మేమంతా శంబడి చేస్తున్నాం. మీదే ఊరు? గంగన్పల్లి. గంగన్పల్లి గ్రామస్తులు ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇక్కడ రూమ్ వెలిసినది. ఈ నడమల్ల కొత్తగా కడుతున్నారు ఇది రూము. వాళ్ళకల్లా చూడు ఒకసారి అట్లా. హాయ్ చెప్పండి అందరూ. బాయ్ చెప్పండి. బాయ్. కుల్లాసాం పోయిందా? జగన్పల్లి కుల్లాసాం పోయిందా? గూగుల్ కుల్లాసం పోయిందా? గూగుల్ కుల్లాసం పోయిందా? గూగుల్ కుల్లాసం పోయిందా? ఇక్కడ చూసినాం కదా వీడియో చేసింది అది. ఇక మనం గూగుల్ కుల్లా స్వామి దగ్గరికి వెళ్ళిపోదామా? లెట్స్ గో స్టార్ట్. మనం గూగూరు దగ్గరలో ఉన్నాం. ఇంకా 2 కిలోమీటర్లలో ఉన్నాము. ఇక్కడ ధర్మవరం నుంచి వస్తే ఈ రోడ్ నుంచి రావాలండి. ధర్మవరం నుంచి ఈ విధంగా ఇక్కడికి పోతే గూగూరుకి వెళ్తుంది. ఇలా వెళ్తే తాడిమేరు రోడ్డు ఇది చూసుకోండి. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలండి. అక్కడి నుంచి ధర్మవరం నుంచి వస్తే అక్కడ దేవస్థానం ఉంది చూడండి ఒకసారి. శ్రీ చౌడేశ్వరి దేవాలయం ఇక్కడ వస్తుంది. ఇక్కడి నుంచి స్ట్రైట్ లెఫ్ట్ లోనే వెళ్ళిపోవాలి మన గూగూరుకి. ఓకేనా? వెళ్దామా? ఫ్రెండ్స్, మనం గూగూరులో ఉన్నామండి. మన గూగూరు శ్రీ పుల్లయ్యప్ప గారి గుడిలో ఉన్నాము. చూడండి, ప్రతి ఒక్కరూ మన గూగూరుకి రావాలనుకుంటే ధర్మవరం నుంచి, అనంతపురం నుంచి, మనకు వివిధ రాష్ట్రాల నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి, వివిధ గ్రామాల గురించి ప్రతి ఒక్కరూ మీరు ఇక్కడికి రావాలంటే మెయిన్ రోడ్ ద్వారా నుంచి వచ్చేస్తాం దేవస్థానం నుంచి. చూడండి ఎంతమంది భక్తాదులు ఉన్నారు ఇక్కడ. మన గ్రామాల నుంచి, జిల్లాల నుంచి, మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తున్నారు గూగూరు పుల్లయ్యప్ప స్వామి చూడడానికి దర్శనానికి. లెట్స్ గో. దర్శించుకో స్వామి. స్వామి గూగూరు పుల్లయ్య స్వామి మధ్యలో.
ధర్మం నుంచి వచ్చినాము. మీరు ఏదైనా స్వామి గురించి చెప్తే చరిత్ర. అనంతపురం జిల్లా నార్పల మండలం గుగూడు గ్రామంలో గుగూడు కులాయి స్వామి చెప్పండి. గుగూడు కులాయి స్వామి అర్చకులము. ఇక్కడ గుగూడు గ్రామం సమీపంలో గంగనపల్లి బావిలో కులాయి స్వామి రెడ్డి వంశస్థులకు దొరికింది. వాళ్ళ ప్రమేయ పైన అప్పుడు ఆనవాయితీగా మొహరం పండుగను 10 రోజులుగా జరుపుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరంలో జనాలు విపరీతంగా వచ్చేసినారు. రేపు చిన్న సరిగెత్తు, సోమవారం వచ్చి విలీనము, మంగళవారం పెద్ద సరిగెత్తు మరియు అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది. అట్లాగే బుధవారం పొద్దు జలిదికి మరియు అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది. అగ్నిగుండ ప్రవేశం అనేది కనుల విందుగా జరుగుతుంది. ఇది కాక జనాలు కూడా తండోపతండాలుగా వచ్చి స్వామి యొక్క దర్శనాన్ని దర్శించుకుంటున్నారు. వారి యొక్క కోరికలు తీర్చే కొంగు బంగారంగా శ్రీ కులాయ స్వామి వెలిసి వెలుగుతున్నారు. ఇది ఫ్రెండ్స్, మనం అన్నగారితో మాట్లాడిన చరిత్ర శ్రీ గుగూడు కులాయ స్వామిది. మీరు కూడా దర్శనం చేసుకొని మా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేసుకోండి. అలాగే మీకు అంతా వివరించి చెప్పాను కదండి. నెక్స్ట్ టైం వీడియో తీస్తాం. చూస్తున్నారు కదండి ఇక్కడ ఎంతమంది స్వాములు ఉన్నారో. ఆ స్వామి తలపైన ఉన్న బీగాలు మన పెద్ద కుల్లాయ స్వామివి. బాయిలో ఉన్న ఆ స్వామి పెట్టి తాలూకవి. ఆ పెట్టి మాత్రం అలానే బావిలోకి వెళ్ళిపోయిందంట. ఈ బీగాలు మాత్రం చేతికి అందాయి. దర్శనం చేసుకోండి బాగా. చూస్తూనే ఉండండి ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ఆదరిస్తేనేనండి మేము ఇలాంటి వీడియోస్ తీసేది. లైక్, షేర్, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూస్తున్నారు కదండి మన గూగూడు సందడి ఎలా ఉందో. బ్రహ్మోత్సవాలు ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి, మన మండలాలు కాదండి, గ్రామాలు కాదండి, జిల్లాలు కాదండి, ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి భక్తులు కిటకిటలాడిపోతుంది మన గూగూడు దేవస్థానం మాత్రం. భక్తుల దర్శనం అనేది చాలా లేట్ అవుతుంది. మీరు కూడా ఆ శ్రద్ధ పెట్టుకొని భగవంతుని మీద దర్శనం చేసుకొని వెళ్ళండి. ఇక్కడ ప్రత్యేకంగా స్త్రీలు మాత్రం మన గూగూడు కులాయ స్వామి దేవస్థానంలోకి అనుమతి లేదండి. ఆంజనేయ స్వామి గుళ్ళకి మాత్రం వెళ్ళి రావచ్చు. అలాగే హిందూ ముస్లిం బాయి అనే దానికి నిదర్శనం ఆంజనేయ స్వామి, శ్రీ గూగూడు కులాయ స్వామి. ఈ 2 దేవస్థానాలు పక్క పక్కనే ఉన్నాయి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.